క్యూట్నెస్ ఇంకా పెరిగిపోయింది అసలు. మళ్ళీ 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 వినాలనిపించేటువంటి సాంగ్ కాబట్టి మీరు కూర్చోండి ఒక్క నిమిషము. యా సి నో నో ఆలియా వీ హ్యావ్ సమ్ ఆప్షన్స్. ఓకే, సమంత గారికి కూడా మైక్ ఇవ్వండి పాడకుండా ఉండడానికి. మైక్, ద మైక్ ఇస్ నాట్ టు కోరస్. యా అట్లా. ఓకే, సో ఇప్పుడు యా ఆలియా జీ, నో నో యు ఆర్ నాట్ సింగ్, దిస్ ఇస్ ఫర్ ఆలియా గారు and you're just here, you're here as a phono friend. Okay. Yeah, so we know that you sing so very well, so we have a few options that you would like to sing, ma'am. It's option A, Samantha song; option B, Chuttamalle; option C, some song; and option D, any song. Some song or any song. But we have one song, so please play the song, please. Song తొందరగా ప్లే చేయరా, బఫరింగ్ గిఫరింగ్ అనకి ఇప్పుడు పాడే మూడు ఉత్సాహం అన్నీ పోతాయి. ఓ అంటావా? ఐ నో మీకు లిరిక్స్ లేవు, నా దగ్గర ఉంది. Don't sing. లిరిక్స్. No, don't sing. No? యా ప్లీజ్ సింగ్. ఓ అంటావా? You really want to sing this యా song? షీ సింగ్స్. మన ఇద్దరిలా కాదు, తను పాడుతుంది. I will do it. Yes. Just because Sam is here. I've never done it before. So just for you. I don't even know what this means. You can So sing. is it okay for me to dedicate this to you? Yeah, you can. Jigra. She's your Jigra. What does it mean? It's all okay right now? Look at him. How cool Is this he live? ఇక్కడ ఒక పిల్లోడిని చూసారా మీరు? ఇది live ఆ? ఇది లైవ్. Okay, come on. I appreciate you. Okay. కోకా కడితే కోరామంటూ చూస్తారు, పొట్టి గౌనే వేస్తే పట్టి చూస్తారు. ఊ అంటవా మావా, ఊ అంటవా మావా. You are such a sweetheart. I've done this first and hopefully last time. You sang so well. Perfect శృతిలో పాడారు ఇక్కడ. ఎందుకంటే మనమే ఎలా పాడారు, గురుగారు ఎలా పాడారు? అసలు అదిరిపోయింది. Yes, so see, he is a music expert. Yeah, like people like me and him who are listeners are very good experts, and he's given you a fantastic certificate. I think A for effort. No? Yeah, and we have absolutely. one more thing, because we rarely get to see you. We have another one question for you. మీరు ఒక డైలాగ్, తెలుగు డైలాగ్ ఏదైనా చెప్తారా? ఏ రామ్ చరణ్ డైలాగ్ చెప్తారా? బి ఎన్టీఆర్ డైలాగ్ చెప్తారా? సి ఎనీ డైలాగ్ చెప్తారా? డి సమ్ డైలాగ్ చెప్తారా? Any. ఓకే, ప్లే ఎనీ డైలాగ్. ఒరే ఎవడు ప్లే చేస్తున్నాడో వాడికి ఉంటుంది. కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. I couldn't hear it. What is the dialogue? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. I need to see it again. ఓకే, ప్లే అగైన్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. Do we have it written? She's taking it very Do we have it written? You know what I'll do? Natu. That's it. You are too good. You are cuter than Raha, I'm telling you. Who is the cutest in your house? Ante nenaithe Alia ane antanu nenu. That has been amazing. Thank you so much. And I think Vedang, you have to sing, okay? We have all tried. Not now, but in the end, when we have everybody on stage, you're going to sing. Okay, so thank you so much, Alia. And actually, I wanted you to sing from Jigra. Do you mind singing that song which you sang with Diljit? I've forgotten the song. ना है ज़मीं ना है फलक, कुछ है दोनों के
दरमियाँ कुछ और नहीं है जिंदगी बस इम्तिहान दर इम्तिहान कुछ और नहीं है जिंदगी बस इम्तिहान दर इम्तिहान థ్యాంక్ యూ సో మచ్ ఆలియా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీలో ఇద్దరు ఫెంటాస్టిక్ సింగర్స్ ఉన్నారు. దట్స్ సచ్ అ కోఇన్సిడెన్స్ దట్ దే కాస్టెడ్ బోత్ ఆఫ్ యూ యాజ్ బ్రదర్ అండ్ సిస్టర్. బోత్ ఆఫ్ యూ సింగ్ సో వెరీ వెల్. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ డైరెక్టర్, మనందరికీ ఇష్టమైన రైటర్, మాటల మాంత్రికుడు మన త్రివిక్రమ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఎవరి మాటల్ని మనం చాలా సులువుగా ఇంట్లో మాటల్లాగా వాడేస్తామో ఆయన కూడా అన్నిసార్లు వాడుంటారో లేదో ఆయన డైలాగులు తెలియదు, కానీ మేము మాత్రం మీ డైలాగులు అన్నిసార్లు వాడాము. సో రిక్వెస్టింగ్ త్రివిక్రమ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. నా ఇద్దరు ఫేవరెట్ యాక్టర్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, సమంత గారు అండ్ ఆలియా గారు. అంటే నేను ఆలియా గారితో ఇంకా పని చేయలేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో చూడాలి. సమంత గారితో పనిచేశాను నేను 3 సినిమాలు. అండ్ నేను ఇప్పుడే ఆలియా గారికి చెప్తున్నాను, ఎందుకంటే తెలుగు, తమిళ్, మలయాళం అన్ని చోట్ల కూడా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లు నాకు తెలిసి రజనీకాంత్ గారు, తర్వాత సమంత గారు అనుకుంటాను. సో లేదు, ఇది ప్రేమతో కాదు, నిజం. అండ్ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. అండ్ రాణా, కంగ్రాచులేషన్స్. మన ఇద్దరం కలవలేదు ఫిల్మ్ఫేర్ అవార్డుకి, ఎందుకంటే అందులో నాకు కూడా భాగం ఉంది, నేను రాశాను ఆ సినిమాకి, అందుకని. అండ్ ఆలియా గారికి ఇందాకే చెప్తున్నాను, ట్రైలర్ చూస్తే నాకు చాలా రోజులకి, దాదాపు ఒక 2 వీక్స్ బ్యాక్ 3 వీక్స్ బ్యాక్ నేను యూట్యూబ్లో ట్రైలర్ చూశాను. కొన్ని సినిమాలు మనం వాడి తాలూకు ట్రైలర్ చూడగానే లేదంటే పోస్టర్ చూడగానే అవి మన పిలుస్తాయి, దే విల్ వెల్కమ్ యూ. సో నాకు జిగ్రా అట్లా అనిపించింది. చూసిన వెంటనే అది నన్ను చూడు అని పిలుస్తుంది. సో నాకు తెలిసి అంత ఇంటెన్సిటీ, ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టడానికి ఆవిడ ఎంత కష్టపడి ఉంటారు ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టాలంటే, ఎలాగో యాక్టింగ్లో మెంటల్గా చాలా ఇంటెన్సిటీ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆవిడ ఫిజికల్గా కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు, అది మనకి కనిపిస్తుంది. అండ్ ఈ సినిమా నాకు ట్రైలర్ చూడగానే కొన్ని సూపర్ హిట్లు అని చెప్తాం కదా, ఇది ట్రైలర్తోనే సూపర్ హిట్ అని నాకు అనిపించింది సినిమా ఇది. అండ్ వాసన్ బాల గారిది నేను మర్ద్కో దర్ద్ నహీ హోతా చూశాను, ఎందుకంటే నా పెద్ద కొడుకు ఆ సినిమా బాగా ఇష్టం. ఎందుకంటే ఆ సినిమా అంటే ఆయన హ్యాండిల్ చేసిన విధానం చాలా క్విక్కీగా అనిపించింది నాకు. అండ్ దానికి చాలా ధైర్యం కావాలి, ఏది భయపడకుండా సినిమా సక్సెస్ అవుతుందా సక్సెస్ అవ్వదా అనే ఫియర్ లేకుండా కథని అది ఎలా చెబితే అట్లా ఇష్టం వచ్చినట్టుగా అప్రోచ్ అయి తీసుకుంటూ